ఇప్పుడు వచ్చేసి మనము లోన్స్ గురించి చూసి ఎన్పిఏ ఇష్యూ చూద్దాం. ఎన్పిఏ ఇష్యూ, నాన్ ఫార్మింగ్ అసెట్స్ బ్యాంకింగ్ సెక్టార్లో. అసలు లోన్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ మీద బేస్, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ లోను, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ లోను. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ లోన్ అనేది ఇంట్రెస్ట్ రేట్ మీద బట్టి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. ఇట్లా షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ అప్ టు 3 lakh ఫర్ ఫార్మర్స్, ఇట్స్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్. ఇలా ఉంటాయి, ఇవి చేంజ్ అవ్వదు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్. ఇదేమో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఏమో ఒక ఫార్ములా ప్రకారం చేంజ్ అవుతుంది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ప్లస్ స్ప్రెడ్ ప్లస్ రిస్క్ ప్రీమియం. ఇలా బెంచ్ మార్క్ అనేది రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటారు. సో కాబట్టి ఇంట్రెస్ట్ రేటు కూడా పెరగవచ్చు, తగ్గవచ్చు టెన్యూర్ ప్రకారం. సో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది అంటే ఒక ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ప్లస్ స్ప్రెడ్ ప్లస్ రిస్క్ ప్రీమియం ఇలా ఉండి ఉంటుంది. టీజర్ లోన్ అనేది దాన్ని కూడా ఒక సర్ట్ టైప్ ఆఫ్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. టీజర్ లోను ఇనిషియల్ ఇయర్స్లో తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, తర్వాత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది ఆర్బీఐ బ్యాన్ చేయలేదు, కాకపోతే రెగ్యులేషన్స్ కొంచెం స్ట్రిక్ట్ చేసింది అన్నట్టు. మరి ఇది బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ రేటు, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటు టీజర్లో నేర్చుకున్నాం. ఇప్పుడు బేస్డ్ ఆన్ బోరోవర్స్ చూద్దాం. అంటే తీసుకునేవాడు ప్రైమ్ బారోవర్, ప్రైమ్ BORROWR, ప్రైమ్ బారోవర్. ఇతనికి కెపాసిటీ ఉంది లోన్స్ రిపే చేయడానికి. సబ్ ప్రైమ్ బారోవర్ అనేటానికి కెపాసిటీ లేదు. టీజర్ రేటులో హోమ్ లోన్స్ ఇవ్వడం వల్ల వీళ్ళకు సబ్ ప్రైమ్ క్రైసిస్ యూఎస్ఏలో వచ్చింది. దానివల్ల గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. సబ్ ప్రైమ్ అనటానికి నాకంట రిపే చేయడానికి లేకుంటుంది. ఓవర్ లెవరేజ్డ్ బారోవర్ కంపెనీ అన్నట్టు. ఈ కంపెనీకి చాలా ఎక్కువ అప్పులు తీసుకుంది, ఇంకా చేయలేదు అన్నట్టు. సో హై రేషియో ఆఫ్ డెప్ట్ ఉంటుంది వీళ్ళకు. బ్యాడ్ లోన్స్ టు ఈక్విటీ, హై రేషియో ఆఫ్ డెప్ట్ టు ఈక్విటీ, ఓవర్ లెవరేజ్డ్, LEVRAGED, ఓవర్ లెవరేజ్డ్ బారోవర్. జోంబీ లెండింగ్, జాంబీ లెండింగ్ అంటే ఏంటంటే వీక్ బ్యాంక్ మళ్ళీ కొత్త లోన్స్ ఇస్తుంది ఒక సబ్ ప్రైమ్కి కానీ ఓవర్ లెవరేజ్డ్ బారోవర్కి. జాంబీ లెండింగ్ అంటాం ఇదన్నట్టు. టీజర్ లోన్స్ వల్లనే సబ్ ప్రైమ్ క్రైసిస్ జరిగింది యూఎస్ఏలో. ఇప్పుడు అసలు ఎన్పిఏ అంటే ఏంటి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఏంటంటే బ్యాంక్స్ ఏమో లోన్స్ ఇస్తున్నాయి అలా అన్నట్టు. ఎన్పిఏ ప్రాబ్లం ఇలా 3 స్టేజెస్ ఆఫ్ ఉండే. 2000s వరకు బూమ్ పీరియడ్ ఇన్ గ్లోబల్ ఎకనమీ ఉండే. ఇండియన్ కార్పొరేట్స్ మంచిగా లోన్ తీసుకుంటున్నాయి, టేకింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ లోన్స్ అండ్ బికేమ్ ఓవర్ లెవరేజ్డ్. దాని తర్వాత 2007లో 8లో సబ్ ప్రైమ్ క్రైసిస్ వచ్చింది, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినవి. అప్పుడు యూపీఏ గవర్నమెంట్స్ పాలసీ పారలైసిస్ కూడా జరిగింది. జ్యుడిషియల్ యాక్టివిజం పెరిగింది, ఎన్విరాన్మెంట్ యాక్టివిజం పెరిగింది, ప్రాజెక్ట్స్ డిలే అయినవి, కంపెనీస్ డిఫికల్టీస్ ఫేస్ చేసినవి ఫినిష్ చేయడంలో. ఇంకా లోన్స్ కూడా కట్టలేదు. కాకపోతే 2013లోపు ఏమైందంటే 1/3 ఆఫ్ బ్యాంక్ లోన్స్ అనేటివి ఓన్డ్ బై IC1 కంపెనీస్. అంటే ఏంటంటే కంపెనీస్ విత్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో లెస్ దెన్ 1. 1/3 ఆఫ్ రేషియోస్ companies with interest coverage ratio less than 1. Interest coverage ratio meaning they were not generating enough revenue even to repay the loan interest. IC greater than 1, good.
Hmm. Hmm. ఇదన్నట్టు ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో గ్రేటర్ దెన్ 1 ఉంటే గుడ్, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో లెస్ దెన్ 1 ఉంటే బ్యాడ్. సో ఇది మెయిన్. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో గ్రేటర్ దెన్ 1 ఉంటే గుడ్, లెస్ దెన్ 1 ఉంటే బ్యాడ్. ఇలా బ్యాలెన్స్ షీట్స్ ఆఫ్ లార్జ్ కార్పొరేట్ కంపెనీస్ కానీ పబ్లిక్ సెక్టర్ కలిసి వీక్ అయినవి. దీన్ని ట్విన్ బ్యాలెన్స్డ్ సిండ్రోమ్స్ అంటారు. ట్విన్ బ్యాలెన్స్ షీట్, నాట్ బ్యాలెన్స్డ్, బ్యాలెన్స్ షీట్ సిండ్రోమ్స్ అని కూడా అంటాం. సో ఇలా జరిగింది. ఎక్కువ లోన్స్ ఇవ్వడం వల్ల ట్రెజర్ లోన్స్, టీజర్ లోన్స్, సబ్ప్రైమ్ క్రైసిస్ యూఎస్ఏ వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినవి, బిజినెస్ తగ్గిపోయినవి. అప్పుడు వీళ్ళు రిప్లేస్ చేయకపోతే ఇలా జరిగింది అన్నట్టు. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఆఫ్ ఎ ఫిమ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అది రిస్క్ ఎంత ఉంది, ఎంత ఆఫ్ ఎ ఫిల్మ్ దట్ ఏ బ్యాంక్ గివెన్ టు లోన్. ఇది అన్నట్టు ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఇంపార్టెంట్. IC1 అంటే లెస్ అన్నట్టు, ఐసీ వరకు ఉన్నట్టు వీటంటూ. ఎన్పిఏ రిలేటెడ్ డెఫినేషన్స్ బ్యాంకులో కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి ఎన్పిఏకి. స్టాండర్డ్ అసెట్స్ అంటే ఏంటంటే లోన్ అకౌంట్ వేర్ బారోవర్ ఈస్ రిప్లేయింగ్ ద ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ టైమ్లీ. స్టాండర్డ్ అసెట్స్ అంటే ఇంకా కరెక్ట్ కడుతున్నాడు అన్నట్టు అర్థం. SMA1 స్పెషల్ మెన్షన్ అకౌంట్ 0, స్పెషల్ మెన్షన్ అకౌంట్, ఎస్, స్పెషల్ మెన్షన్ అకౌంట్ 0. ఒక లోన్ ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ 1 to 30 డేస్కి పే చేయకపోతే ఇవన్నీ స్పెషల్ మెన్షన్ అకౌంట్ 0. స్పెషల్ మెన్షన్ అకౌంట్ 0, 1 to 30 డేస్ రీపే చేయకపోతే. స్పెషల్ మెన్షన్ అకౌంట్ 1, 31 to 60 డేస్. స్పెషల్ మెన్షన్ అకౌంట్ 2, 61 to 90 డేస్. ఇది అన్నట్టు 61 to 90 days. If loan principal or interest is not paid for more than 90 days from its due date, then such loan account is called a non-performing asset. For NPA ఎప్పుడు అంటాము అంటే 90 డేస్ కన్నా ఎక్కువ పే చేయకపోతే ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ దీన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాము. ఫామ్ లోన్స్కి ఏమో నాన్ పర్ఫార్మెంట్ అసెట్ నాట్ కౌంట్, నెంబర్ ఆఫ్ డేస్ కాదు, నెంబర్ ఆఫ్ క్రాపింగ్ సీజన్స్ చూస్తాం. ఫార్మ్ లోన్స్ ఉంటాయి కదా, అవి క్రాప్ సీజన్స్ బట్టి చూస్తాం అన్నట్టు. ఇది అన్నట్టు ప్రొవిజనింగ్. ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఏంటంటే బ్యాంక్స్ కొన్ని ఫండ్స్ పక్కకు పెట్టాలి ఈ ఎన్పిఏ వల్ల వచ్చిన లాసెస్ కవర్ చేయడానికి. సో సచ్ ప్రొవిజనింగ్ ఆఫ్ ఫండ్స్ తగ్గిస్తుంది, ఎందుకంటే ఊరికనే పెడుతున్నాయి కాబట్టి. PROVISIONING ప్రొవిజనింగ్ ఇది అన్నట్టు. ఇప్పుడు మనకు గ్రాస్ ఎన్పిఏ అంటే ఏంటంటే గ్రాండ్ టోటల్ ఆఫ్ ఆల్ ఎన్పిఏ లోన్స్. ఇండియన్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ ఇండియన్ కమర్షియల్ బ్యాంక్స్ ఎన్పిఏ అప్రో మోర్ దెన్ 8 lakh crores ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది అందులో. ఇది అన్నట్టు ఎన్పిఏ ఈ మధ్యలో కొంచెం బెటర్ లోన్ రికవరీస్ కానీ చేయడం వల్ల కొన్ని అప్పుడప్పుడు రైట్ ఆఫ్స్ చేస్తారు కదా, దానివల్ల అంటే తీసేస్తారు బుక్లోకి వెళ్ళి. ఎక్కువ ఎవరెవరు అంటే ఇండస్ట్రీస్ ఎక్కువ వాళ్ళే అప్పులు తీసుకొని ఎగ్గొడుతుంది ఇండస్ట్రీస్. నెక్స్ట్ అగ్రికల్చరు, నెక్స్ట్ సర్వీస్ సెక్టరు, నెక్స్ట్ పర్సనల్ లోన్. ఇవి అన్నట్టు. నెట్ ఎన్పిఏ అంటే ఇదేమో గ్రాస్ ఎన్పిఏ. నెట్ ఎన్పిఏ అంటే ఏంటంటే GNPA మైనస్ ప్రొవిజనింగ్. ఇది అన్నట్టు. సబ్స్టాండర్డ్ అసెట్స్ అంటే ఏంటంటే ఒక లోన్ అకౌంట్ ఎన్పిఏలో 12 months ఉంటుందంటే సబ్స్టాండర్డ్. ఇదంతా సబ్స్టాండర్డ్. డౌట్ఫుల్ అసెట్ అంటే మోర్ దాన్ డౌట్ఫుల్. దాని తర్వాత డౌట్ఫుల్ అసెట్, లాస్ అసెట్,
డౌట్ఫుల్ అసెట్ యాజ్ లిటిల్ ఆర్ నో సాల్వేజబుల్ వాల్యూ. ఇది అన్నట్టు సబ్ స్టాండర్డ్ తర్వాత డౌట్ఫుల్, తర్వాత లాస్ అసెట్ అంటారు. లోన్ రిటర్న్ ఆఫ్, రైట్ ఆఫ్. లోన్ రైట్ ఆఫ్ అంటే ఏంటంటే ఈ లోన్ అమౌంట్ అసెట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ తీసేసి banker removes a loan amount from the asset side of the bank balance sheet to save corporation tax. Loan write-off does not waive bank's right to recover the bad loan. It's merely an accounting exercise for tax benefits. ఇది లోన్ రైట్ ఆఫ్ అనేది ఏంది, అసెట్ సైడ్ నుంచి తీసేస్తాడు ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో. ఎందుకంటే కార్పొరేషన్ ట్యాక్స్ని సేవ్ చేయడానికి. నీకు ఇన్ని అసెట్స్ ఉన్నాయి కదా, ట్యాక్స్ పే చేయమంటారు కదా, కాబట్టి టు సేవ్ కార్పొరేషన్ ట్యాక్స్. ఇది రైట్ ఆఫ్ అనేది వేవ్ ఆఫ్, ఇట్ ఈస్ నాట్ వేవ్. బ్యాంక్స్ రన్ మీ అకౌంటింగ్ ఎక్సర్సైజ్ మాత్రమే ఇది. దీనివల్ల ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఎన్పిఏ తగ్గుతుంది అన్నట్టు. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి తీసినాం కాబట్టి రిటర్న్ ఆఫ్ ఫోర్ క్యాన్సల్డ్ ఆఫ్ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్ ఇది అన్నట్టు. రిస్ట్రక్చర్డ్ లోన్ అంటే ఏంటంటే ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ రేట్ కానీ టెన్యూర్ కానీ కొన్ని మారుస్తారు, కట్టు తగ్గించి కట్టనికి అట్లా చేస్తారు. స్ట్రెస్డ్ అసెట్ అంటే ఏంటంటే ఎన్పిఏ కానీ లోన్స్ రిటర్న్ ఆఫ్, ఇంకా రిస్ట్రక్చర్డ్ లోన్స్, ఇవన్నీ స్ట్రెస్డ్ అసెట్సే. ఓటీఎస్ విత్ హెయిర్ కట్. ఈ బ్యాంక్ అనేది బారోవర్కి 60% కట్టు 40% వదిలేస్తాం ఇలా చెప్తే, వన్ టైం సెటిల్మేషన్ విత్ 40% హెయిర్ కట్. ఇలాంటి ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అంటే మళ్ళీ ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, ఇది ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అంటాం. లోన్ ఈఎంఐ ఆర్ ఎన్పిఏ రిలీఫ్ మొరటోరియం. యాక్చువల్గా కరోనా టైంలో ఏమైంది అంటే ఆర్బీఐ ఆప్షనల్గా మొరటోరియం ఆర్ సస్పెన్షన్ ఆఫ్ లోన్ రీపేమెంట్ అని చేయొచ్చు అని చెప్పింది 6 months వరకు. సో బారోవర్స్ ఇన్కమ్ కరోనా వల్ల తగ్గిపోతే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఈఎంఐస్కి ఒక కొన్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అని చెప్పారు. కంపల్సరీ కాకపోతే రీప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఆర్బీఐ 3R ఫ్రేమ్వర్క్ ఫర్ రీవిటలైజింగ్ స్ట్రెస్డ్ అసెట్స్, రెక్టిఫికేషన్, రీస్ట్రక్చరింగ్, రికవరీ ఇది అన్నట్టు. ఆర్బీఐని ఎలా చేస్తుంది, 3R ఫ్రేమ్వర్క్ ఫర్ రీవిటలైజింగ్ స్ట్రెస్డ్ అసెట్స్. ఇది అన్నట్టు. ఏదంటే ఫస్ట్ వచ్చేసి రెక్టిఫికేషన్. ఆర్బీఐ ఏం ఆర్డర్ చేసింది 2015లో అంటే రెక్టిఫికేషన్. ఆర్బీఐ ఆర్డర్డ్ బ్యాంక్స్ టు కండక్ట్ అసెట్ క్వాలిటీ రివ్యూ అనేది ఒకటి చేసి రెక్టిఫికేషన్ స్టార్ట్ చేసి, అంటే బ్యాంక్స్ డస్ నాట్ ఇంట్రెస్ట్ రేటు చేంజ్ చేయదు, టెన్యూర్ చేంజ్ చేయదు, క్లయింట్స్ వాళ్ళు మీరు రెగ్యులర్గా కట్టట్లేదు కట్టండి అని చెప్తుంది. జెన్యూన్ కేసు అయితే ఇంకా అడిషనల్ లోన్స్ కూడా ఇస్తుంది. బ్యాంక్స్ వేరే పార్ట్నర్ కానీ ఇన్వెస్టర్స్ కానీ కూడా రెక్టిఫికేషన్ అంటే ఇది. రీస్ట్రక్చరింగ్, TURCTURING. రీస్ట్రక్చరింగ్ అంటే ఇక్కడ మారుస్తారు ఇంట్రెస్ట్ రేట్ కానీ టెన్యూర్ కానీ ఓనర్షిప్ కానీ అలా అని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్కి అయితే ఆర్బీఐ ఏం చేసింది, బ్యాంక్స్కి మీరు లోన్స్ ఇవ్వచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు లోన్ ఇన్ఫ్రా 10-20 years వరకు తగ్గివచ్చు ఇంట్రెస్ట్ రేటుని, బట్ సచ్ ఇంట్రెస్ట్ రేటు రివ్యూ చేయాలి, ఇట్లా కొన్ని కండిషన్స్ చెప్పింది. నాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంకో కొన్ని పెట్టింది. సో రెక్టిఫికేషన్ అంటే ఏం చేంజ్ చేయదు, రీస్ట్రక్చరింగ్ అంటే చేంజ్ చేస్తుంది. రికవరీ అంటే బ్యాంక్ లిక్విడేట్స్ లోన్ డిఫాల్టర్స్ అసెట్స్ అండర్ ఐదర్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్. సర్ఫాసీ యాక్ట్ ఆర్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఉంటుంది కదా, ఇవి రెండు ఇచ్చేసి రికవరీ చేయడానికి వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో దీని గురించి రెండు, ఇన్సాల్వెన్సీ అండ్ సర్ఫాసీ, దీనికి వచ్చేసి SARFAESI సర్ఫాసీ యాక్ట్ 2002, నెక్స్ట్ వచ్చేసి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ 2016. ఈ రెండు నెక్స్ట్ చూసుకుంటున్నాం. ప్రుడెన్షియల్ ఫ్రేమ్వర్క్ అనేది ఏంటంటే ప్రుడెన్షియల్ ఫ్రేమ్వర్క్ ఫర్ రెజల్యూషన్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్ డైరెక్షన్. అంత ఇంపార్టెంట్ కాదు.
సో ఇది అన్నట్టు.